హాయ్ ఫ్రెండ్స్, మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంపై మంచి అంచనా అయితే ఉందన్నమాట. వాస్తవంగా ఈ మూవీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉండాలన్నమాట. గత సంక్రాంతికే రిలీజ్ అయిపోయి ఉండాలి. బట్ కొన్ని అనివార్య కారణాలు, థియేటర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండటంతో ఈ చిత్రం పోస్ట్ పోన్ అయితే అయిపోయిందనమాట. రావణాసుర అలాగే టైగర్ నాగేశ్వరరావు ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ తర్వాత వస్తున్న ఈ మూవీపై, ఈగల్ మూవీపై మంచి అంచనా అయితే ఉందన్నమాట. ఏ సినిమా అయినా సరే ఆ సినిమా యొక్క పాయింట్ అనేది టీజర్ ట్రైలర్తో తెలుస్తుందన్నమాట. కానీ ఈగల్ మూవీ ఏ పాయింట్తో తీశారనేది కూడా తెలియటం లేదు. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ అనేది ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేదని తెలుస్తుంది. అయితే ఈ మూవీలో చివరి 40 నిమిషాలు మోతేనట. చాలా బ్రహ్మాండంగా ఆడియన్స్ని ఆకట్టుకోబోతుందట. విజువల్స్, స్క్రీన్ ప్లే, యాక్షన్ సీన్లు ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండనుందట. థ్రిల్లర్, క్లైమాక్స్, ట్విస్ట్తో మూవీ వేరే లెవెల్లో ఉంటుందట. అయితే రవితేజ ఫైనల్ కాపీ చూసి చాలా సంతృప్తి పడినట్లు తెలుస్తుంది. ధమాకా మూవీ కూడా ఈ సంస్థ నుండి రావడంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఉంది ఫ్యాన్స్కి. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ అలాగే కావ్య దాపర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీకి డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని. ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.